ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయించినటువంటి సోదర సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సర్వోన్నతుడైనటువంటి దేవుని కృపను బట్టి ఆరాధన మందిరంలో కూడడానికి అవకాశం దొరికింది. మనకి ప్రభుత్వం వచ్చిన అవకాశాలు బట్టి ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని ఉపయోగించుకుని దైవవర్షం మనము ఎల్లప్పుడూ నేర్చుకుని మన జీవితాలు బాగు చేసుకోవాలని దైవత్వం మనకు ఆహ్వానం తెలియజేసుకోవాలి. గత 2 వారాలుగా నిజమైనటువంటి దైవభక్తులు గురించినటువంటి అంశాలు మనం నేర్చుకుంటున్నాం. గత వారము అలాగే ముందుకు వారం గూగుల్ మీట్లో చాలా మంది విన్నారు. నిజమైనటువంటి దైవభక్తి, భక్తిని గురించినటువంటి అంశాలు దైవ గ్రంథంలో మనం నేర్చుకుంటూ గత వారం తీర్పుకు రాసినటువంటి పత్రికల నుండి వచనాన్ని పరిశీలన చేశాం. భక్తి గలవాడు దురాశ గలవాడుగా ఉండకూడదు. భక్తి దురాశతో కూడిందైతే అది దేవునికి పనికిరాదు అనే విషయం నేర్చుకున్నాం. అలాగే ఆ ముందు వరము దైవభక్తిని గురించినటువంటి విషయాల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నేర్చుకుంటూ కొంతమంది భక్తుల జీవితాలు మనం చూసాం. ఈనాటి ఈ కార్యక్రమంలో మరొక వచనాన్ని దైవభక్తి గురించి పరిశీలన చేయబోతా ఉన్నాం. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి పరిశీలన చేయబోతున్నాం. జాగ్రత్తగా వెళ్ళిన అందరూ కూడా దైవారాధన కార్యక్రమంలో వాక్య భాగాన్ని వినాలి. అంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. తద్వారా మనం జ్ఞానం పొందుతాం, దైవ జ్ఞానాన్ని పొందుతాం. దేవుని జ్ఞానంతో మనం నింపబడుతూ ఉంటాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతూ చెప్పబడినటువంటి వచనం మనం చదువుతాం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలను. జాగ్రత్తగా అందరూ స్త్రీలు అలంకరణ గురించి చెప్తున్నాడు. క్రైస్తవ స్త్రీల అలంకరణ. క్రైస్తవ స్త్రీల అలంకరణ ఎలా ఉండాలంటే భక్తి కలిగిన స్త్రీలుగా కనిపించాలట. స్త్రీలు అలంకరించుకుంటున్నప్పుడు క్రైస్తవ స్త్రీలు ముఖ్యంగా అలంకరణ ఎలా ఉండాలంటే దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా అలంకరించుకోవాలి. ఏంటి దీనికి ఏంటి మనకి ఏం చెప్తున్నాడో మనం ఇంకా పరిశీలన చేయబోతున్నాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవాళ్ళలో 9వ వచనాన్ని పరిశీలన చేయండి. మరియు స్త్రీలు అనకవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి. స్త్రీలకి, క్రైస్తవ స్త్రీకి భౌతిక అలంకరణ కంటే, బాహ్య అలంకరణ కంటే ముఖ్యమైనది ఏంటంటే
ఆంతర్య అలంకరణ. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. మీ అందరికి అర్థం అవ్వాలంటే వినాలి. బైబుల్ మనం నేర్చుకోవాలండి. బైబుల్ నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మరియు స్త్రీలు అనకొనియు. అనుకో అంటే అర్థం ఏంటండి? అనుకో అంటే అర్థం ఏంటి? లోబడి ఉండుట, తిరుగుబాటు చేయకుండా ఉండుట క్రైస్తవ స్త్రీ యొక్క లక్షణంగా ఉండాలి. స్త్రీలు అనకమయు, తర్వాత ఏం చెప్పాడు? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన బుద్ధి. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యం అంటే శరీర సంబంధమైన జబ్బుల గురించి కాదు, సమస్యలు. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కూడా ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి? ఆరోగ్యకరమైన బుద్ధి. అంటే వంకర బుద్ధి పనిచేయదు స్త్రీలకి. ఎవరు ఏ స్త్రీలకు పనిచేయదు? క్రైస్తవ స్త్రీలకి ఏ బుద్ధి ఉండకూడదు? వంకర బుద్ధి ఉండకూడదు. దేవుని నమ్ముకున్న తర్వాత మీ యొక్క బుద్ధి మంచిది కాదని ఎవరితో అనిపించకూడదు. మనం ఏమన్నాడంటే, అనుభవయు స్వస్థ బుద్ధి గలవారు ఉండి తగు మాత్రపు వస్త్రములు. తగు మాత్రపు వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే, సింపుల్ గా. తగు మాత్రపు వస్త్రాలు అంటే చిన్న చిన్న అని కాదు అర్థం. అంటే తగు మాత్రపు వస్త్రాలు అంటే అర్థం అంటే ఎక్కువ ఖరీదైనటువంటి బట్టలు కొనుక్కోవాలని చూడకూడదు స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు. అయితే పురుషులు చూడొచ్చా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎవరైనా సింపుల్ గా ఉంటే మంచిదని దేవుడు చెప్తున్నాడు. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నేను. ఏమంటే ఆరాధనకి ప్రాముఖ్యం ఏంటి? హృదయం. అలంకరణ ముఖ్యం కాదు, ఆరాధనకి కాదు, ఎక్కడికైనా సరే. వివాహమైనప్పుడు వివాహ సంబంధమైన వస్త్రాలు ధరించుకోవటం అది సమంజసం. కానీ ఊరకే స్త్రీలు టైం వేస్ట్ చేసుకుంటూ జడలు అల్లుకున్నట్టు అని ఎందుకన్నాడంటే, కొన్ని కొన్ని దేశాల్లో కొంతమంది స్త్రీలు మేకప్ అవుతారండి. ఎంత టైం పడుతుంది అంటే మేకప్ అవడానికి గంటలు గంటలు పడతారు. స్త్రీకి అలంకారం తల వెంట్రుకలు అలంకారంగా ఉంటాయి. వీటిలోని జట్లు అనుకోవడం అంటే ఒక జట్టు రెండు జట్లు వేసుకోవడం కాదండి. జట్లు అనుకోవడం అంటే ఒక్కొక్కసారి చూసుకోండి, ఒక తలకి 100 జట్లు అడుగుతున్నాడు. చిన్న అడుగుతున్నాడు. ఎంత టైం పడుతుంది? గంట పడుతుంది. జడలు అనుకుంటాయు, ఆ తర్వాత బంగారు నగలు పెట్టుకోవటం. బంగారంతో నేను, ముత్యములతో నేను, మిగుల వెల్లగల వస్త్రములతో నేను అలంకరించమనక. చాలా మంది క్రైస్తవ స్త్రీలు ఇది గుర్తించి బంగారం పెట్టుకోమండి, గాజులు వేసుకోమండి, ఇది బాగా చెప్తున్నారు. కానీ వస్త్రాలు మాత్రం ఉంటాయి ఖరీదైనటువంటి చీర. మీకు అనిపిస్తుంది ఎందుకంటే మా చీరలు గొడవ ఎందుకని అనుకోకండి. నేను చెప్తలేదు, బాగా వినండి. బైబిల్ మీరు తెరిచి చదువుతున్న బైబిల్లో ఉన్న మాటే చదివి ఆయన ఎందుకు కింద ఉన్న వాళ్ళు ఎవరో చదవమని ఎందుకంటారంటే నేను సొంతంగా చెప్తున్నట్టు ఉంటుంది. లేకపోతే ఇవి ఎవరు చెప్తున్న మాటలు? నేను చెప్తున్న మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు రాయించినటువంటి మాట. చాలా మందికి సువార్త అంటే ఎలా ఉంటుంది అంటే, సువార్త చెప్పడం మనసు ఎందుకంటాడు. చెప్పాడు ఇక్కడ. సువార్తకి కూడా ఇవి అవసరం కాబట్టి చెప్పాడు. ఏం చెప్పాడు? అనుకోయు స్వస్థ బుద్ధి గలవారు ఉండి. అంటే మీరు ఖరీదైన చీర కట్టుకున్నంత మాత్రాన్ని ఏం కాదు, ఖరీదైన వస్తువులు పెట్టుకున్నంత మాత్రాన్ని ఏం కాదు. మీలో ఏం కావాలి? అనుభవం కావాలి,
స్వస్థ బుద్ధి కావాలి. మర్చిపోతాం. మన కుటుంబాలను బాగు చేసుకునే అంశాలన్నీ మన దగ్గర ఉంటాయండి. కుటుంబం పాడైపోయిందంటే అర్థం ఎవరు? కారణం ఎవరు? కుటుంబ సభ్యులే కదా. ఒక కుటుంబం బాగుపడిందంటే కారణం ఎవరు? కుటుంబ సభ్యులే కదా. కుటుంబ సభ్యుల్లో పురుషునికి ప్రాముఖ్యత ఉంది, స్త్రీకి కూడా ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవ స్త్రీ అంటే ఒక ఉన్నతమైనటువంటి స్త్రీ సమాజంలో. కాబట్టి క్రైస్తవ్యాన్ని సమాజానికి చూపించాలి స్త్రీలు, పురుషులు కూడా. ఎడలలో కొరటయు బంగారముతో నేను మిగుల వెలగల వస్త్రములతో నేను అలంకరించుకొనక అన్నాడు. ముత్యములతో నేను అలంకరించుకొనక అన్నాడు. మీకు కొంచెం బైబుల్ అంటే ఇప్పుడు బాధ కలిగి ఉంటుంది అని మేము ఎలాగ అలంకరించుకుంటే బాధ కలిగిన వాళ్ళు అందరూ చేస్తాం. బాధ దానికన్నా దేవుడు ఎలా చెప్తారో ఎంతనంటారో లేకపోతే బాధపడుతున్నారా? బాధ ఏం లేదు. ఎందుకంటే మనం మంచి కోసం చెప్తాడు దేవుడు. ఏం చెప్పినా తండ్రి కదండి. తండ్రి ఎందుకమ్మా ఇంక ఓవర్గా తయారై బయటకు వెళ్తావు అని అన్నాడంటే పిల్లలు బాధపడకూడదు. ఎందుకు బాధపడకూడదు అని అంటే అవసరం లేదు అంతా అని. తండ్రి చెప్తున్నాడు, ఆయన కుమార్తెలు కాబట్టి మీరు. పౌలు ద్వారా రాయిస్తున్నాడు. ఆయన పిల్లలు ఎలాగ అలంకరించుకోవాలో తండ్రి చెప్పే అధికారం ఉంటుందా? ఉండదండి. ఉంటుంది. అమ్మా ఇదిగా తల్లి, మీరు జడలనుకున్నట్టు బంగారంతో నేను మిగుల వెలగల వస్త్రముతో అలంకరించుకొనక అన్నాడు. మరి ఏం కావాలంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం ఉండాలని చెప్పాడు పేతురు. ఇక్కడ చెప్పిన మాట చూడండి, అనుకోవి స్వస్థ బుద్ధి గలవారై ఉండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే బాహ్య అలంకరణ క్రైస్తవ స్త్రీలకి ప్రాముఖ్యమైనది కాదు. దీనికోసం గంటలు గడపొద్దు, రోజులు వేస్ట్ చేయొద్దు. ఎందుకనంటే అందము మోసము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. మనము భక్తి కొరకు ముందు క్రైస్తవ స్త్రీలు దేవుణ్ణి గణపరచడం కొరకు, దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించడం కొరకు సిద్ధపడవాలి స్త్రీలు. కాబట్టి జాప్యం చేయకూడదు కార్యక్రమాల్లో. ఎందుకనయ్యా అంటే తండ్రి చెప్పిన మాట అదే. స్త్రీలు అనుకోవయ్యు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. టార్గెట్ అంతా ఈ శరీర సంబంధమైనటువంటి అలంకరణ మీద పెడితే మన స్తోమత కొద్ది కొనుక్కోవాలండి వస్త్రాలు అయినా సరే. వాటికి మించి దీని మీదే మనం ప్రాముఖ్యత ఇస్తే అందుకోవలసినటువంటి గమ్యాన్ని మనం అందుకోలేము, చేరుకోలేము. ఒకవేళ ఎప్పటి స్త్రీల వల్లే అప్పుడు స్త్రీల అలాగే తయారయ్యే కార్యక్రమంలో ఉండేవారేమో నాకు తెలియదు. పౌలు ఎలా రాస్తున్నాడంటే ఇప్పుడైనా అప్పుడైనా స్త్రీలు ఏం చేస్తా ఉంటారు మీరు చెప్పండి. పురుషులు రాష్ట్రీయ చెప్తారు. ఏం చెప్తా ఉంటారు అంటే ఎక్కువ టయాన్ని దేనికోసం గడిపేస్తుంటారు? తయారవడానికి. మీరు చెప్తే మీరేమో అనుకోరు, అది చెప్తారు, నిజం చెప్తారు కదా. ఇంకా మీరు తక్కువే. కానీ కొంతమంది స్త్రీలు అయితే తయారవడానికి టైం గడపడం కాదండి, డబ్బులంటే దానికి పోసేస్తారు అంతే. అందుకే హాస్పిటల్ ఎలా ఉన్నాయో, కిరాణా షాపులు ఎలా ఉన్నాయో, స్కూల్స్ ఎలా ఉన్నాయో స్త్రీలకు ప్రత్యేకంగా సెంటర్లు ఉంటాయి. ఏంటవి? బ్యూటీ పార్లర్. ఏ బ్యూటీ పార్లర్ అది చెప్పండి? ఏ బ్యూటీ పార్లర్ అది?
బయటికి కనిపించే బ్యూటీ పార్లర్. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి బ్యూటీ దేని కోసం చెప్తున్నాడంటే బాహ్య అలంకారం కాదు. ఏ అలంకారం ఉండాలట? ఆంతర్య అలంకారం. ఆంతర్యంలో బ్యూటీ పార్లర్. ఆంతర్యాన్ని అలంకరించుకోవాలి. దేంతో అలంకరించుకోవాలా? దేంతో అలంకరించుకోవాలండి? దేంతో అలంకరించుకోలేము. దేంతో అలంకరించుకోవాలి? చదివేది మర్చిపోతారు అంతే. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. చదువుతారు కానండి, చదివింది ఏంటో అనుకుంటారండి. బైబిల్ అంటే నేను చెప్తున్నానండి, ఏదో అమెరికా నుంచి మ్యాటర్ చెప్తలేదండి. ఇందులోదే మీ అందరికి వచ్చిందే. మీరు చదవట్లేదు, చదివినా గ్రహించట్లేదు. అంటే తేడా. దేంతో అలంకరించుకోనకూడదని చెప్పండి. దేంతో అలంకరించుకోనకూడదని చెప్పండి. వస్త్రాలు అంటే వస్త్రాలు వేసుకోవద్దని చెప్పడం లేదు. మిగుల వెలగల వస్త్రంతో నేను, బంగారంతో నేను, ముత్యములతో నేను, అండ్ ఒక్కొక్క తల వెంట్రుకి ఒక్కొక్క ముచ్చు పెట్టేవారటండి జట్లు వేసుకోవడానికి. ఇలా ఎత్తుకుని సంఘంలోకి వస్తే ప్రసంగం ఎవరైనా వింటారా? ఆరాధన ఎవరైనా వింటారా? వినరండి. ఎందుకంటే ఏం చెప్తారు? ఆవిడ వేసుకున్న జడ్డంకాల చూస్తూ ఉంటారండి. అలా వేసుకుందంటాం. ఆ పెళ్లికి వేసుకొని తప్పలేదు. పెళ్లికి కూతురు స్పెషల్ అండి. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించారా? పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు పట్టుసారి కట్టుకుని, వెయిల్ వేసుకుని, ముసుకేసుకుని, వడ్డానాలు 100 కిలో అద్దెకైనా తెచ్చుకుని పెట్టుకుంటుంది, సొంత లేకపోయినా. అవునా కదండి? మరి మళ్ళా పెళ్లి అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత పలకరించడానికి వెళ్ళామనుకోండి, ఇందులో ఏం చేస్తుంటది? గిన్నెలతో వెళ్తుంటది. వెళ్ళామని పెళ్లి కూతురు లేదని అడుగుంటే నేనే పెళ్లి కూతురు అంటారు. అదే టైంలో మరి మన పట్టు చీర 1 కిలో అని ఇష్టం రోజు పెట్టదు. అదో ప్రత్యేకమైన దినవానికి. కానీ రోజు అదే పని మీద ఉందనుకోండి, ఇంట్లో వంట ఎవరు చేస్తారు? కాబట్టి అది ఆ రోజుకే. కానీ ఇదే పని మీద స్త్రీలు ఉండకూడదు. ఏది పని మీద ఉండకూడదు? అలంకరించుకునే పని మీదే ఉండకూడదు. ఎందుకనంటే అందము అనేది మోసకరమైంది, తర్వాత సౌందర్యము వ్యర్థమైంది. అయితే అందంగా ఉండొద్దు అంటే శుభ్రంగా ఉండండి. బైబిల్ ఏం చెప్తుంది? శుభ్రంగా ఉండండి అంటే ఏం చెప్తున్నాడు అంటే ఆంతర్యం మారాలి. ఆంతర్యం దేంతో అలంకరించుకోవాలో మనం చదువుకుంటున్నాం. దేంతో అలంకరించుకోవాలంటే సత్క్రియల చేత. ఇంగ్లీష్ లో గుడ్ వర్క్స్ అన్నాడు. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను సూచింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి, ఇక్కడ స్త్రీలు మాత్రమే కాదండి, ఈసారి ఎవరో అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా ఏముండాలట? సత్క్రియలు. అంటే అర్థం ఏంటి? సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి పనులు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేసే పని మంచిదా చెడ్డదా చూడాలి. మనకు దేవుడిచ్చిన సమయంలో మనం ఏ పని చేస్తున్నాం, ఏ మాట మాట్లాడుతున్నాం? పనికొచ్చి మాట్లాడుతున్నామా? పనికిరాని మాట మాట్లాడుతున్నామా? మంచి పనులు చేస్తున్నామా? చెడ్డ పనులు చేస్తున్నామా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మంచి పనులు కోరుకుంటున్నాడు. సత్క్రియలు అంటే స్త్రీలకు అలంకారం ఏంటి చెప్పండి. ఇప్పుడు కట్టుకున్న పట్టు చీర, పెట్టుకున్న నగలో కాదండి అలంకారం. అలంకారం ఏంటన్నాడు? సత్క్రియలు. అది నువ్వు మంచి పనులు చేస్తుంటే నువ్వు ఒక తక్కువ ఖరీదు చీర కట్టుకున్నా నీకు విలువ ఉంటుంది. నువ్వు మంచి పనులు చేయకుండా 20,000 రూపాయలు పట్టు చీర కట్టుకుని దిగిన కారు నుంచి నిన్నెవరో లెక్క చేయరు. ఎందుకు లెక్క చేయరు అంటే, మరి నువ్వు చీర కట్టుకున్నావు కదా, ఖరీదైన చీర కట్టుకున్నది మాత్రం లెక్క చేయరు. ఏముండాలా? సత్క్రియలనే
మనకున్నారు, స్త్రీలకు ఉన్నారు. స్త్రీలకు పురుషులకి క్రైస్తవుడు అనగానే ఏం చేయాలంటే సమాజానికి మనం సత్క్రియలు చేయాలి. చదవడం మీరు ఇంకా చదవండి. స్త్రీలు మౌనంగా ఉండి అక్కడ కదమ్మా. పేతురు 1:2 మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. అంటే అన్యజనుల మధ్య ఉన్నాం మనం. ఇక్కడే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవులు కాని వారు కూడా ఉంటారు. క్రైస్తవులు కాని వారు అందరూ కూడా క్రైస్తవులు చూస్తున్నప్పుడు క్రైస్తవులు చేసే మంచి పనులు చూసి ఎవరిని మహిమపరచాలట? దేవుడిని మహిమపరచాలి. అందుకేనండి క్రైస్తవ్యం ఈ భారతదేశంలోనూ లేకపోతే ప్రపంచ దేశాల్లో అనేక మంచి కార్యాలు చేపట్టింది. అలాగే దేవుని పిల్లలైనటువంటి మనందరం కూడా ఏం చేయాలని చెప్తున్నాడండి? సత్ ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలన్నాడు, సత్క్రియలు చేయాలన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3:13 చూద్దామండి. యాకోబు పత్రిక 3:13 దయచేసి చూద్దాం. నీలో జ్ఞాన వివేకములు గలవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. సాత్వికంగా ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందని ప్రభు చెప్తున్నాడు. కనుక క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. క్రైస్తవుడు ఏ పని చేయాలి అని అంటే మంచి పనులు చెడ్డ పనులు మనకు తెలుసండి. తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు? మనము చేస్తున్న పని మంచిదా కాదా ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని ఒకవేళ చెడ్డది అని అనుకుంటే అది వెంటనే మానేయాలి. మంచిగా అనుకుంటే దాన్ని మనం కొనసాగించాలి. ఒకసారి మన మాటలో ఇద్దరు మధ్య గొడవలెట్టిలా ఉంటాయి. అలా మాట్లాడొచ్చా క్రైస్తవులు? మనం ఏం చేస్తామంటే వాళ్ళు లేనప్పుడు ఏడుకలాగా అలా మాట్లాడుతూ ఇద్దరు గొడవ వచ్చేస్తాం. 4 అగ్ని అన్నాడు కదా. అందువల్ల క్రైస్తవ స్త్రీలు కానీ పురుషులు కానీ అలాంటి పని చేయకూడదు. కుటుంబాన్ని బాగు చేసే పని, లేకపోతే సమాజాన్ని బాగు చేసే పని, లేకపోతే సంఘాన్ని బాగు చేసే పని, మంచి పని మనకు తెలుసు కదా. ఏది మంచి చేర్చడదో మనకు తెలియదా? తెలుసండి. మంచి మనసు, మన మనసాకి పని చేస్తుంది. కాబట్టి క్రైస్తవులు మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:24 చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:24 చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదు. సమాజ కూడిక అని గమనించండి. బైబిల్ గ్రంథంలో ప్రార్థన విధానాన్ని 2 భాగాలుగా చెప్పాడు. ఒకటి ఏంటంటే మనం ఇంట్లో చేసుకునే ప్రార్థన, అది వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యముని దేవునికి ప్రార్థన చేస్తుంది వ్యక్తిగతం. అది కాకుండా మరొకటి మనకు ఆజ్ఞాపించాడు. అదేంటంటే మీరు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక అంటే సంఘం ఏం చేయాలి? సమాజంగా కూడాలి. నాడపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము సమాజంగా కూడుకున్నాం. ఎప్పుడు కూడుకున్నాం మనం సమాజంగాను? ప్రతి ఆదివారం. ఎవరు రావాలి సమాజంగా కూడడానికి?
ప్రతి క్రైస్తవుడు రావాలి. ఒకవేళ సమాజంలో కూడడానికి కుదరలేదనుకోండి, ఏం చేయాలి? కుదుర్చుకుని దేవుని దగ్గరికి రావాలి. సమాజంగా కూడటం మానకూడదని చెప్తున్నాడు చూడండి బైబిల్లో. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒక్కరినొక్కడు హెచ్చరించాలి. ఒక్కరినొక్కడు ఈ మాట 3 సార్లు ఎందుకు చెప్తున్నానంటేనండి, అస్సలు ప్రార్థనకి వెళ్తున్నావో లేదని పక్కతోటి ఎవ్వరు అడుగుతూ లేదండి. ఇందులో వాట్సాప్ లో గ్రూప్ ఉందని మనకి జీ మేడపాడు సిఓసి ఉంటుందా, మేడపాడు సిఓసి. ఈ గ్రూప్ లో పలానా టైంకి ఆరాధన అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నాను నేను. ఇందులో ఆ మెసేజ్ ఉన్న వాళ్ళు కనీసం ఆ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తలేదు. అందుకు మళ్ళీ ఏం చేయవలసి వస్తుందంటే, ఇది కాకుండా మళ్ళీ కొంతమందిని పంపించవలసి వస్తుంది. అంటే ఏంటి అలా ఏమన్నా రేపు పొద్దున్న 10:30 ప్రార్థన ఏమో మెసేజ్ లో పెట్టారని అంటే ముచ్చాలని రాలిపోతే ఏంటండి? సరే, ఇందులో చెప్తలేదు. కనీసం నలుగురు ఉన్నప్పుడన్నా రేపు నుంచి ఆరాధన ఉంటుందట 10:30 మందిరంలో ఎంతమంది చెప్పుకున్నారండి? వెరీ గుడ్. అంటారు 2-3 సంతోషం. మిగిలినతోటి పంచుకోవడం కూడా చెప్తున్నాను. ఇందులో వాయిస్ పెట్టినప్పుడు ఏమంటానంటే, ఈ విషయాన్ని మీ సహోదరులతోటి పంచుకోండి. కారణం ఏంటంటే, ఒకరినొకరు హెచ్చరించాలి. బైబిల్ చెప్తుందండి. ఒకరినొకరు దేనికి హెచ్చరించాలి? ఆరాధనలోకి హెచ్చరించాలి. ఆరాధనకు వచ్చేదానికి హెచ్చరించాలి. చదువుదాం, మళ్ళీ చదవండి. ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యం అంటే అదే ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురికొల్పటం అంటే అర్థం ఏంటండి? మనం అంతా కూడా మనకు తెలిసిన విషయాలేనండి. పురుకోస అంటారు. పురుకోస అంటారండి. పురుకోస అంటే అర్థం ఏంటి? పురి తిప్పుతారు దాన్ని పురుకోస. అది తాడుగా తయారవుతుంది. అలాగే ఒకరినొకరు పురుకొల్పుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రార్థనలోకి నడిపించడానికి క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించుకునే వాళ్ళ ఉండాలి. ఒకరినొకరు వెనకలాగేసేలా ఉండకూడదండి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఆరాధనకు వస్తున్నారో, ఎవరైతే రాకుండా ఉంటున్నారో వారిని ఎంకరేజ్ చేయాలి. ఎవరు ఎంకరేజ్ చేయాలి చెప్పండి? అదే దేవుని పని అంటే, సత్కార్యం అంటే అదే. ఇక్కడ సువార్త ప్రకటించేవారు ఒకరు ఉంటారు, కీర్తనలు పాడేవారు ఒకరు ఉంటారు, ప్రభు రాత్రి భోజనం జరిపించేవారు ఒకరు ఉంటారు, అలాగే పురుకొల్పే పనులు అందరూ ఉన్నారు. అది పని, దేవుని పని. అది కనిపించినప్పుడు, ఎవరైనా కనిపించినప్పుడు, పోయిన ఆరాధనకు రాలేదనుకోండి, ఎంతమంది అడుగుతారు? చేతులు ఎత్తండి. మళ్ళీ ఇంత ఎత్తున చేతులు ఎత్తారా? ఎంతమంది అడుగుతారు? అమ్మ నేను అడిగింది నీకు అర్థమైందా? ఎవరైనా ప్రార్థనకు రాకపోతే, అమ్మ పోయిన వారు రాలేదంటే అడుగుతావా ఎప్పుడన్నా? వెరీ గుడ్. అదే దేవుని పని అండి. అలాగే అడగటం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క సహోదరుడి యొక్క హృదయం ముందుకి రేపబడుతుంది, ప్రోత్సహించబడతాడు, ఆత్మీయంగా పురుగొల్పబడతాడు. రాలేదని అడగమన్నా గొడవడకండి వాళ్ళతోటి. రాను నీకు నీ ఇష్టం, నా ఇష్టం నేను రాను అనుకోండి, సర్లేమని వెళ్ళిపోండి. అంతేగాని అలా చెప్తాడు సమాధానం, ఆయన ఏమో అడగమంటున్నాడు, నువ్వేమి ఎలాగ అంటున్నావు అనుకోడు. సాధ్యమైతే మంచి మాట చెప్పామో దేవుని దగ్గరికి రావడానికి వీలు చేసుకోవాలి. గొడవడేసుకోకూడదండి. చివరి కొంతమంది ఏం చేస్తారంటే, పిలవమంటానికి గొడవడేసుకుంటారండి. అవతల అంటారు, నువ్వు పెద్ద భక్తురాలు, నువ్వు వెళ్ళి అంటారు. ఈవిడ అంటదే, నువ్వు రావట్లేదు ఎప్పుడు, నీవు ఇద్దరు గొడవాడుకుంటున్నారండి. గొడవాడుకోమని ఇక్కడ చెప్తలేదు బైబిల్లో పిలవమని చెప్పాడా, గొడవాడుకోమని చెప్పాడా? పిలవమని చెప్పాడు.
ఎవరన్నా పిలిచారనుకోండి తిరగబడకూడదు. ఎవరన్నా పెద్ద భక్తుల్లో చెప్తున్నావు అనకూడదు. పిలిచాడు, నీ మంచి పని కోసమే కదా పిలిచాడు సహోదరుడు, తప్పే ఉంది. పిలిచాడు కాబట్టి నువ్వు పొలైట్గా ఏం చెప్పాలి? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఎందుకు కోపం? కోపడకుండా ఏం చెప్పాలి? కైలా ఉండకూడదు. కైలు కుత్తిన కోపం వచ్చేది. సమాధానం ఎలా చెప్పాలా? పోయిన వాళ్ళు రాలేదంటే అమ్మ రాలేదు, కుదరలేదు, వచ్చే వాళ్ళు వస్తాం లేదు అని అన్నాడు. కానీ మీరు వెళ్ళని పర్వాలేదు అడ్డుగా చెప్పాడు. కొంతమంది అంటారు దేవుడు నమ్ముకోలేదా, ఎందుకలా మాట్లాడతాం? ఏ తప్పు మాట్లాడారు వాళ్ళు? ప్రార్థన రమ్మనే కదా అన్నారు. వినయాన్ని తిట్టారా తుమ్మరా? మరి ఎందుకు అలా మాట్లాడతాం? మంచిది కాదు. నేను ప్రార్థన రమ్మన్నారా? నువ్వు చెప్పొచ్చావు లేకండి, చెప్పరావాలి, అందరూ చెప్పరావాలి. ఎందుకనంటే దేవుళ్ళకు ప్రోత్సహించబడాలి, ఆత్మీయంగా పురుకొల్పబడాలి. జాగ్రత్తగా వినండి. సత్కార్యం చేయడానికి పురుకొల్పాలట. మన పాఠం ఏంటంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? అలంకరణ ఎక్కువ చేసుకోకూడదు. దేంతో అలంకరణ? మిగులు వెలగల వస్త్రాలతోనూ బంగారంతోనూ ముత్యాలతోనూ అలంకరించుకోకుండా దేంతో అలంకరించుకోవాలా? సత్క్రియలతో అలంకరించుకోవాలి. మన పాట భక్తి అదే నిజమైన దైవభక్తి. ఆ తర్వాత మరొక అంశం మనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చింది. తీతు పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చింది. అవసరమును బట్టి సమయోచితముగా అతడి నిష్ఫలుడు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. భలే మాట అండి, మంచి మాట. ఎలా చెప్పాడు చూడండి. మన వారు నిష్ఫలుడు కాకుండా, అంటే ఫలిస్తారు. మీరు ఫలించాలని అంటే మంచి పనులు చేయాలి. మనవారు నిష్ఫలుడు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి. మంచి పని ఎప్పుడు చేయాలండి? అవసరం వచ్చినప్పుడు చేయాలి. మంచి పని చేయమన్నాం కదా అని అవసరం లేనప్పుడు కూడా మనం చేసామనుకోండి, అది ఉపయోగపడదు. అవసరాన్ని బట్టి చేయాలి. అవసరమును బట్టి ఏం చేయాలంటే సమయోచితంగా చేయాలి. బాగా ఆలోచించాలి. అవసరాన్ని బట్టి చేయాలా, సమయోచితంగా. అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో అప్పుడు చేయలేదు. ఉదాహరణకి ఎవరికైనా దెబ్బ తగిలి బాధపడుతున్నాడు అనుకోండి, అప్పుడు వెళ్ళి మనం యేసును నమ్ముకో, యేసు గొప్ప రక్షకుడు, ఆయనే పరలోకానికి మార్గము, ఆయన నిజమైన దైవ కుమారుడు, ఇప్పుడే నమ్ముకున్నాం అనుకోండి, పళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. దెబ్బ తగిలేస్తున్నాడు కదా, అది మంచి పనే కదండి. సువార్త చెప్పడం తప్పండి అని అడుగుతారు. తప్పలేదు, కానీ అది అక్కడ కాదు. అక్కడ అతనికి ఏం కావాలి? అతనికి ఆ దెబ్బకి, గాయానికి స్వస్థత కావాలి, అతనికి వైద్యం కావాలి. అతన్ని ఎక్కడికి నడిపించాలి? వైద్యుడి దగ్గరికి నడిపించాలి. మంచి సమరయుడు అంటే అదే. మంచి సమరయుడు స్టోరీ ఉంది కదా బైబిల్లో. ఏం చేశాడు? ఆ దారిని యాజకుడు వెళ్ళిపోయాడు, ఆ దారిని లేవీడు వెళ్ళిపోయాడు. ఆ దెబ్బలు తగిలిన అలాగే చూస్తున్నారండి. చాలా మంది అండి ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఓ మాట ఎక్కువగా అంటారు. చాలాసార్లు చెప్తాను కదా, ఒకసారి మీరు చెప్పండి, నేను వింటాను. ఏమంటారు? అయ్యో, తర్వాత చుచ్చు 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 అని ఏం చేస్తారు? వెళ్ళిపోయి అందరం చెప్తారండి. దారిలోనే కాలు వెళ్ళిపోయింది. నువ్వేం చేసావు? కాలు వెళ్ళిపోయింది. ఆ కనీసం ఏదన్నా వెహికల్ ఆఫ్ చేసి ఎక్కించావా? లేకపోతే చేతిలో ఫోన్ ఉంది 108కి ఫోన్ చేసావా? లేకపోతే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళావా? లేకపోతే కనీసం అతని నోట్లో నీళ్ళన్నా పోసావా? ఏం పోయలేదు. ఏం పోయకుండా ఏం చెప్పావు? అయ్యో చిచ్చు 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 అని అందరికీ చెప్తూ ఉంటారు. అదే సత్కార్యం అంటే. అది సత్కార్యం అంటే. సత్కార్యము అనగా మంచి సమరయుడు ఏం చేశాడనంటే, అతనికి గాయాలకి కట్లు కట్టి అతన్ని గాడిద మీద ఎక్కించి అతన్ని పూట పొడవనింట తీసుకెళ్ళాడు.
ప్రతి క్రైస్తవుడు కూడా మంచి సమరయుడిగా ఉండాలి. అప్పుడు 108 లేదు ఫోన్ చేయడానికి, గాడిద మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. ప్రతి క్రైస్తవుడు కూడా అలాగే చేయాలి. సత్కార్యం అంటే సమయోచితంగా చేయాలి. సమయోచితంగా అక్కడ అతనికి గాయాలు కట్టే పని చేయాలి. ఆ తర్వాత సువార్తను ప్రకటించకపోయినా అతనే తెలుసుకుంటాడు. పౌలు శీలను జైల్లో పెట్టినప్పుడు మధ్యరాత్రి ఏం చేస్తున్నారంటాడు, దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నాడు. సరసాలు బద్దలైపోయాక సరసాల నాయకుడు వచ్చి అడిగేశాడు. ఒక ఖైదీలుగా బంధింపడిన వారిని సరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మీరు ఏం చేయాలా? మంచి పని చేయండి, పనికొచ్చి పని చేయండి. దారిలో పడుంది, ముళ్ళు పడున్నాయి, నాకెందుకు పక్క నుంచి వెళ్ళిపోతావు, ఇంకోటి పక్క నుంచి వెళ్ళిపోతాడు, ఇంకోటి పక్క నుంచి వెళ్ళిపోతాడు. అవి ఎవరు తీస్తారు? ఎవరొకరు వాటిని పక్కకు తీస్తే అది అందరికీ ఉపయోగం కదా, అది మనమే చేయొచ్చు కదా, అది మంచి పని కాదా? పిల్లలను దేవుళ్ళు నడిపించడం మంచి పని, పిల్లలకు ప్రార్థన నేర్పించడం మంచి పని. ఎవరి అన్ని కూడా ఆయన చేస్తాడు ఏం చేస్తాడు కాదు, నువ్వేం చేస్తావు? మనం కూడా పిల్లల యొక్క భవిష్యత్తు నెరిగి పిల్లలకు వాక్యం నేర్పించాలి, పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి. ఇంకో మాట చెప్తానండి నేను, ఒకవేళ నిజంగా మంచి పనులు చేస్తే కొంతమంది మన పేర్లు పెడతారులేండి, పెట్టుకుని ఉండరు. మంచి పని అనేది కొన్నిసార్లు పేర్లు పెట్టినా మంచి పని 100 మంది పేర్లు పెట్టినా కానీ ఎప్పటికైనా మన మంచి పని కనపడదా? కనపడుతుంది. ఎవరో పేర్లు పెట్టారని మానేకూడదు, పెడతారండి. మంచి పనికి అందరూ పేర్లు పెడతారు. పేర్లు పెడతామండి, అర్థం చేసుకుంటారు కూడా. కొంత టయానికి ఎవరొకరు ఏం చేస్తారు, అర్థం చేసుకుంటారు లేదా? యేసుక్రీస్తు ఎన్నో మంచి పనులు చేశాడండి. యూదులు ఏం చేశారు తెలుసా? రాళ్ళు ఇచ్చి కొట్టేద్దాం అనుకున్నారండి యేసుప్రభు. జాగ్రత్తగా మీకు చూడండి, యోహాను సువార్త 10:32. యేసుప్రభు ఎన్నో మంచి పనులు చేశాడు. యూదులు ఏం చేశారంటే రాళ్ళు ఇచ్చి కొట్టడానికి ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు తండ్రి యొక్క నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపించింది, యూదులకు చూపించాడు. యూదులకి యేసు ప్రభు అనేకమైన మంచి క్రియలు తండ్రి దగ్గర నుంచి చూపించాడు. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని. అంటే ఇన్ని మంచి పనులు చేసినటువంటి యేసు ప్రభునే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే రాళ్ళు ఇచ్చి కొట్టేద్దాం అనుకున్నారంట. మంచి పనులు చేసుకుని రాళ్ళు ఇచ్చి కొట్టడం ఏంటంటే అంతే సమాజం. అయినా యేసుప్రభు అడుగుతున్నాడు, అనేకమైన మంచి క్రియలు చూపాను, దేని నిమిత్తం రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారని. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు చేసిన మంచి పనుల గురించి కాదు నాయనా, నువ్వు ఏమని చెప్పావు, దేవునితో సమానంగా చేసుకుంటున్నావు కదా, అందుకు కొడతావు అన్నాడు. కాబట్టి సత్క్రియలు చేయటం అనేది క్రైస్తవుని బాధ్యత. ఈ సమాజాన్ని బాగు చేసే బాధ్యత, సమాజాన్ని వెలుగులోకి నడిపించే బాధ్యత క్రైస్తవులపై ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు యేసుప్రభు. అంచేత నేనెందుకు చేయాలనుకోకండి, మీ పని అది. పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ ఉంటుంది, ఉంటుందా? ఉంటుంది. అలాగే డాక్టర్కు డ్యూటీ ఉంటుంది, లాయర్కు డ్యూటీ ఉంటుంది, మ్యాథ్కు డ్యూటీ ఉంటుంది. క్రైస్తవ డ్యూటీ ఏంటి చెప్పండి? క్రైస్తవ డ్యూటీ ఏంటి? దేవుని పని అంటే మంచి పని చేయాలి. సమాజానికి మంచి పని చేసే డ్యూటీ నీకు అప్పగించాడు. ఎవరిచ్చారు ఈ డ్యూటీ? దేవుడు ఇచ్చాడు. ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలమే పరలోకం. కాబట్టి క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలి అంటే మంచి పనులు చేయడం నేర్చుకోవాలి, చెడ్డ పనులనే మానేయాలి.
యెషయా చెప్పాడు కదా, కీడు చేయ మానుడి మేలు చేయ నేర్చుకోవాలి అన్నాడు. యెషయా 1:17 కాబట్టి మంచి పనులు చేయటం మన యొక్క బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మరొక వచనాన్ని మనం నేర్చుకుంటాం. అది ఏంటంటే తీతుకు రాసినటువంటి పత్రిక 3:8 ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే ఎవరండి? మనమే. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సు ఉంచినట్లు. శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు చేయడానికి శ్రద్ధ కావాలి. మన టైంతో సాతాను పాటు చేస్తున్నాడండి. తెలుసా మీకు? మనం ఏం చేయాలని దేవుడు చెప్పాడో వాటిని చేయలేమట్లేదు సైతాను మనతోటి. మన టైం అంతా పాడు చేసుకుంటాం. మనం ఎవరి మాట విని పాడు చేసుకుంటున్నాం? సాతాను మాట విని పాడు చేసుకుంటున్నాం. దేవుని మాట వింటే బాగు చేసుకోవాలి. సత్క్రియలు చేయాలంటండి. ఎవరినైనా చూడండి, మరల చదువు 8వ ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే మనమండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సు ఉంచినట్లు. అంటే శ్రద్ధగా చేయడానికి మనసులో ఉండాలి. సత్క్రియ చేయడానికి, శ్రద్ధగా చేయడానికి. మాకు ఇంట్లో పని సరిపోవట్లేదు అంటే ఇంట్లో పని ఉంటుందంటే తప్పనిగా ఇంట్లో పని చేయాలి. ఇల్లు చక్కబెట్టవలసిన బాధ్యత ఎవరిదండి? మీదే. ఎవరో పెద్దలు ఏమంటారు, ఇల్లు చూడు పిల్లలను చూడు అన్నారు. అంటే మన ఇంట్లోకి వెళ్ళేటోడికి ఎక్కడ కుర్చీలు ఎక్కడ, ఈ వస్త్రాలు ఎక్కడ పడేసి ఉన్నాయంటే ఇల్లాలు ఎలాంటి ఇల్లాలు అన్నమాట. ఇంట్లో పని చేయదన్నమాట. ఇల్లాలకు అందం ఏంటి? ఇల్లు చూడు ఇల్లాలు చూడండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు చెప్పండి? మీదే. ఇల్లాలదే. ఆ ఇంట్లో ఇల్లాలదే. ఇల్లు శుభ్రంగా లేదంటే అర్థం ఏంటి? ఆ ఇల్లాలు ఏ పని చేయదని అర్థం. అలా చేయకపోతే సోమరం అయిపోతావు. దేవుని కుమార్తెలు చెప్పుకొని సిగ్గుసేపు. దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి దేవుడు నమ్ముకున్న వారు ఇల్లు శుభ్రం చేసుకోవడమే కాదు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. ఒక మంచి పని చేయండి. క్రీస్తు సోదర సోదరీమణులందరూ కూడా సమాజంలో మంచి పని చేయండి, సంఘంలో మంచి పని చేయండి, కుటుంబానికి ఒక మంచి పని చేయండి. దేవుడు చెప్తున్నాడు, మీ బాధ్యత అది. తర్వాత మరొక వచనం మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రికలోనే 2:7 చూడండి. 2:7 పరపక్షమందుండువాడు చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. చూస్తారండి, మరణాన్ని గురించి చెడ్డ మాట ఏది చెప్పక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరి కనపరుచుకుని మీద నాకండి. దైవ సేవకుడు చెప్తున్న మాట. నాకంటే నాకు అది కీర్తన చెప్పాడు. కీర్తి ఎవరు? దైవ సేవకుడు. స్త్రీలు సత్కార్యం చేయాలి, పురుషులు సత్కార్యం చేయాలి. ఇంకెవరు సత్కార్యం చేయాలట? దైవజనుడు కూడా ఏం చేయాలి? సత్కార్యం చేయాలి. మంచిలో నడిపించాలి సమాజాన్ని, మనుషుల్ని, పిల్లల్ని. పిల్లలకి కుటుంబ ప్రార్థన నేర్పాలండి. తల్లిదండ్రులు అందరూ కూడా కుటుంబంలో పిల్లలకి ప్రార్థన చేసుకోవడం నేర్పాలి. వీడికి ఏమీ రాదు అంటున్నారండి. ఎందుకు రాదు? నేర్పితే వస్తుంది. జాగ్రత్త గమనించండి. మా ఊడండి ముద్దండి అని చెప్తారండి. మనం ఎలాంటి వాళ్ళు అంటారండి, ప్రేమ వచ్చింది అనుకోండి, నాకుండే, నా బంగారమే, నా వెండే అంటామండి. కోపం వచ్చింది అనుకోండి, యుద్ధలాగా ఉన్నాడు, దొరపోతులాగా ఉన్నాడు, గాడిదలాగా ఉన్నాడు. సరిపోయిందా? కాదు. ఓ తల్లి ఓ తండ్రి చేసిన పని అది కాదు. నేర్పించాలి పిల్లలకి. బాలుకు నడువలసిన త్రోవడానికి నేర్పు. తల్లిదండ్రులు పిల్లలకి ఎన్ని వాక్యాలు నేర్పుతున్నారు?
ఎంత ప్రార్థన నేర్పుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గంట అరగంట చెప్తే వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే ఇంటికాడ పిల్లలకి ఏమీ నేర్పడం లేదని అర్థం. చాలా క్రమశిక్షణ తీసుకోవాలి. బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందండి. ప్రేమ సోదర సోదరులంటారా, ఒక భక్తి విషయంలో కానీ ఒక ఎడ్యుకేషన్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. డబ్బులు తెచ్చేసాం వండి పాడేసామని వదిలేకూడదండి. మీరు డబ్బులు తెచ్చి వండి పాడేస్తారు, వాళ్ళు ఏదో ఆడుకుంటారు, వాళ్ళు సాధన ఏం చేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు. వండి పాడేయడం కాదు, డబ్బులు తెచ్చేయడం కాదు. డబ్బులు తెచ్చా వండి పాడేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీ పిల్లల భవిష్యత్తు బాగోవాలని చేస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. తల్లిగా ఓ తండ్రిగా వాళ్ళు చదువుతున్నారు లేదా, వాళ్ళు భక్తిగా ఉన్నారు లేదా, వాళ్ళు మంచి మాట్లాడుతున్నారు లేదా, వాళ్ళు చెడ్డ మాట్లాడుతున్నారు లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదొక మంచి పని, అదొక సత్కార్యం. సత్క్రియలు చేయాలి, న్యాయంగా వ్యవహరించాలి. ఎందుకంటే సమాజంలో క్రైస్తవుడు విలువైనటువంటి జీవితాన్ని జీవించాలి, వ్యక్తిగతంగా కూడా విలువైన జీవితాన్ని జీవించాలి. దైవజనులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సత్కార్య విషయమే మాదిరిని కనపరచు. కాబట్టి మంచి పనులు చేయడానికి క్రైస్తవులు కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు మంచి పనులు చేసేవారే కాదని అంటారు, కానీ మరీ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే భక్తి అంటే. నిజమైన భక్తి అంటే సత్కార్యాలతో కూడింది. మనం అలంకరించేసుకోవడం గొప్ప సంగతి ఏం కాదు. లోకంలో అందరూ అలా అలంకరించుకుంటారు, అదో వెరైటీ లోకంలో. కానీ నువ్వు అలంకరించుకోవాల్సింది అలాగూ కాదు, సత్క్రియల చేత అలంకరించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడికి మాట్లాడి మరొక విషయాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే దేవుడు అంటే ముందే సత్క్రియలు సిద్ధపరిచాడట. మంచి పనులు చేయడం మనం నడుచుకోమంటున్నాడు ఆయన. మంచి పేరు ఎలా వస్తుంది చెప్పండి? మా అందరికి తెలిసిన విషయం కదా. మంచి పేరు ఎలా వస్తుంది? అది పేరు బైబిల్లో పేరెట్టుకున్నంత మాత్రం ప్రవర్తన బాగోకపోతే మంచి పేరు రాదండి. మంచి పేరు రావాలంటే అర్థం ఏం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి పనులు చేయాలి. అంటే పనికొచ్చే పనులు, సమాజాన్ని బాగు చేసే పనులు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము. క్రీస్తులో వచ్చేసేవాడు మనం అందరం. లోకంలో ఉండే మనము బాప్తిసం పొంది ఎక్కడికి వచ్చాము? క్రీస్తులో. యూదులైనా అన్యజనులైనా క్రీస్తులో ఒక్క పురుషునిగా సృష్టింపబడ్డారు. సృష్టింపబడిన వీరు ఏం చేయాలట? ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలి. అర్థం కాకపోతే నన్ను అడగండి, ఏమన్నా ఇందాక సత్క్రియలు అంటున్నారు అంటే ఏంటని అడగండి. అది మంచిది. ఏవి సమాజానికి మంచివో, ఏవి కుటుంబానికి మంచివో, ఏవి పిల్లలకి మంచివో, ఏవి నీ భర్తకు మంచిదో, ఏది నీ భార్యకు మంచిదో మంచిలోకి నడిపించే పనులు. కొంతమంది ఏంటంటే మన పిల్లలు బాగుండాలి, ఎదుటి పిల్లలు ఏమవ్వాలి? చెడిపోవాలి. అది ఆలోచన మంచిది కాదు. నీ పిల్లలు బాగుపడాలని కోరుకో, అందరి పిల్లలు బాగుపడాలని కోరుకో. అది క్రైస్తవ మనసు అంటారు. దేవుడు నచ్చుతుంది అప్పుడు. కొంతమంది పెద్దలు పూర్వం ఏం చేస్తున్నవారంటే ఇతరుల పిల్లలకి చెడ్డ అలవాట్లు నేర్పుతూ ఉండేవారు. అలాంటి కుయుక్తు నీకుంటే నీ పిల్లలు కూడా ఎందులోకి వెళ్ళిపోతారు? చెడు మార్గానికి వెళ్ళిపోతారు, మార్గం తగ్గిపోతారు జనం. ఎందుకో తెలుసా? మనుష్యుడా ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు. మనకు లోకంలో సామెత ఉంది, చెరపకురా
అందరూ గట్టిగా చెప్పండి, చెరపకురా. అంతే సింపుల్. బాగు చేయి, బాగుపడతాం. అచేత మనం చేయగలిగింది ఒక మంచి పని, ఒక మంచి పని ఒక మంచి పని అన్నాను కాబట్టి జీవితంలో ఒకటి చేయలేదండి అని కష్టపడదు చెప్పండి. ఒకటే చేయగలదు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు. ఎన్ని మంచి పనులు క్రైస్తవుడు చేయగలిగిందండి, మంచి పనులు చేయొచ్చు. చెప్పండి, చేయగలమా చేయలేమో చెప్పండి. మీరు అందరూ చేయగలమా? చేయొచ్చు. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట. మరొక వచనం చదువుకుందామండి. ఇలాగ మంచి పనులు చెప్తేనండి మనము దేవునికి మహిమ తీసుకొచ్చిన అవుతాం. మనం మంచి పనులు చేస్తుంటే దేవునికి మహిమ కలుగుతుందట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. అబ్బాయి ఎంత బాగుందో చూసారండి. మనుషులు మీ ఆస్తి అంతస్తును చూసి అనలేదు. అర్థమైందండి? మనం ఈ రోజు అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం కనపరచుకోవాలనుకుంటున్నాం అంటే సత్యం కనపరచుకోవాలి అనుకోవట్లేదండి. ఏం కనపరచుకోవాలనుకుంటున్నాం? డబ్బు ధర. మనం అందుకే ఎప్పుడైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తామంటే దేవుళ్ళలోకి వచ్చాకేనండి నేను ఇంత అభివృద్ధి అయిపోయినాను. కాదండి, దేవుళ్ళలోకి వచ్చాకే నేను ఇన్ని మంచి పనులు చేయగలుగుతున్నాను. నేను ఈ సమాజంలో మంచి పనులు చేయగలుగుతానంటే దానికి కారణం దేవుడే చెప్పగలగాలి. సత్క్రియలు అనేవి నీకు అవసరం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మీ వెలుగు, మీరు మిమ్మల్ని వెలుగుగా చేసిన దేవుడు. వెలుగుగా చేసినప్పుడు లోకానికి ఏం చూపించాలి? మనం వెలుగుగా చూపించాలి, చీకటి చూపించకూడదు. మీరు వెలుగుగా చూపిస్తే మీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్నటువంటి దేవుడిని ఏం చేస్తారంటే మనుషులు మహిమపరుస్తారట. జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రైస్తవుడు మంచి పని చేస్తే మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. క్రైస్తవుడు చెడ్డ పని చేస్తే అవమానం ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. యూదుల గురించి కదే అన్నాడు, మిమ్మును బట్టి ఏ కదా అన్ని జనులలో నా నామము దూషింపబడుతుంది. ఒకనాడు యూదులు యేసుక్రీస్తుని సిలువేసేసారండి. మనం మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేస్తున్నాం అనుకోండి, దేవుడు నమ్ముకున్న తర్వాత మనం కూడా క్రీస్తుని సిలువేసినట్టే చెప్పేశాడు ఏప్రిల్ రాసిన పత్రికలో. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. ఏమన్నట్టు తెలుసండి? మూడవచనం, 4వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మను పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత మరలా తప్పిపోయారు. ప్రార్థనకు వచ్చేవారు కదండి, వచ్చేవారు, మానేశారు. బాగుండేవారు కదండి, బాగుండేవారు, పాడైపోయారు, చెడు మార్గం పట్టేస్తారు. అంటే ఏం జరుగుతుంది? దేవుని మహిమ కలగట్లేదండి. ఏం కలుగుతుందట? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను చనిపోతే అవమానం కలుగుతుంది. అంటే ఈ మంచి మాటలు చెప్పనాకేనండి ప్రతి ఆదివారం ఆరాధనకు రండమ్మా అని పిలుస్తుంటాం. పిలుస్తుంటే వచ్చి కొంతమంది రాగలుగుతున్నారు, కొంతమందికి ఎలా ఉంటుందంటే అలాగే పిలుస్తాడైనా కాదు. దేవుడు చెప్పిన మాట. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? గత వారం అంతా నేర్చుకున్నాం. ఏ విడిచిపెట్టాలని నేర్చుకున్నాం? మళ్ళీ మర్చిపోయారు కదా. ఏ విడిచిపెట్టాలంటే ఏ మాట చెప్తున్నానండి, పెద్ద ఎక్కువేమి నేర్పించట్లేదు, అయినా మర్చిపోతున్నాడు. అది పోయిన వారం అంతా మొత్తుకున్నది ఏంటంటే చాలు. నేర్చుకున్నది ఏంటంటే దురాశ విడిచిపెట్టాలి.
ఈ వారం అంతా నేర్చుకున్నది ఏంటి? సత్క్రియలు చేయాలి అన్నీ అందులో. సబ్జెక్టులన్నీ నిజమైన తగ్గిపోతున్నాయి. పోయిన వారం అంతా నేర్చుకున్నది ఏంటి? దురాశను విడిచిపెట్టాలి. ఈ వారం అంతా నేర్చుకున్నది ఏంటి? సత్క్రియలు చేయాలి. సింపుల్ గా ఉంటాయండి. నేర్చుకున్నా గుర్తు పెట్టుకున్నా కూడా సింపుల్ గా ఉంటుంది. ఇది కూడా మర్చిపోతే ఇంక మీరు ఇంకేమి లాభం లేదు. చాలా మంది ఏమంటారంటే కొంతమంది నచ్చలు, కొంతమంది చాలా మంది నా దగ్గర చెప్పేది ఏంటంటే అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా వివరంగా చెప్పేస్తారని మీరు అయితే అంటారు. అంటే గుర్తుండేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు నేను చెప్పుకున్న మాట కాదండి. ఎవరైనా సహోదరులు నాకు చెప్పింది నేను చెప్తున్నాను. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు సింపుల్ గా గుర్తుండడానికి. ఇంత సింపుల్ గా చెప్తున్నప్పుడు మర్చిపోకూడదు. మీరు గత వారం ఏం నేర్చుకున్నారు అంటే టక్కన గుర్తు రావాలి. ఏం నేర్చుకున్నారు? దురాశను విడిచిపెట్టాలి. ఈ వారం ఏం నేర్చుకున్నారు? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తే ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాక, దేవుని మహిమ కలుగును కాక అని అన్నాం అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అత్తమాట గోలెడతారని బాబు అంటారు. అలా మహిమ కలగదు. అలా ఏం కలుగుతుంది? దేవునికి అవమానం కలుగుతుంది. ఊరికే మన మీద అసూయలు కూడా కొంతమంది ఉన్నారండి. క్రైస్తవులు అంటే పండుగలు కూడా కొంతమంది ఉన్నారు. ఆడికి ఎలా ఉందంటే చిన్న గొట్ట పెట్టాం అనుకోండి, అవి ఎవరు మైకులు వేసేసి పిల్లలు చదువుకోలేకుండా పోటీ చేస్తారని కూడా కొంతమంది ఉన్నారండి. అలా ఉండకూడదండి. అలా నాతో మనం అనిపించుకోకూడదు. డిస్టర్బ్ చేయకూడదు. మనం బాగు చేసేవారుగా ఉండాలి. అదే మరి మంచి పనులు చేస్తామనుకోండి మనం, అప్పుడు వాళ్ళు ఏమంటారండి? క్రైస్తవులు అంటే మంచోళ్ళండి, మంచి పనులు చేస్తారండి. మహిమ కలుగుతుంది దేవునికి. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే నువ్వు కేకలెత్తానో చేతులెత్తానో మహిమ కలగదు. ఏం చేస్తే మహిమ కలుగుతుంది? మంచి పని చెయ్యి, సత్క్రియలు చేయాలండి. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తుల కార్యాలు 9:36 ఒక మంచి స్త్రీని మనం చూస్తామంటే చదువుతామండి. 9 అపోస్తుల కార్యాలు 36. మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు. తబిత అనే ఒక క్రైస్తవురాలు. శిష్యురాలు అంటే క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి స్త్రీ. ఆ పేరు ఏం పేరు అంటండి? తబిత అనే పేరు. ఎక్కడ ఉంటుంది? యొప్పే అనే గ్రామంలో ఉంటుంది. బాగా వినండి. యొప్పే అనే గ్రామంలో శిష్యురాలు ఉంది. శిష్యురాలు అంటే క్రైస్తవురాలు. ఏం పేరు ఆవిడ పేరు? తబిత. తబిత అనే పేరుకి మరొక అర్థం ఉందట. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. దొర్కా అంటే లేడీ. దొర్కా అనే పేరుకి అర్థం ఏంటండి? లేడీ అనే పేరు అర్థం వచ్చే ఒక పేరు పెట్టుకుందాం, దొర్కా. ఆమెకి మరో పేరు ఏంటి? తబిత. అంటే తబిత అన్న దొర్కా ఒకటే భాషాంతరం. రాజు అంటాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో ఏమనాలి? కింగ్ అన్నారు. భాషాంతరం అదే పేరు. అలాగే తబిత అనే పేరుకి భాషాంతరం ఏంటి? దొర్కా. అర్థం ఏంటి? లేడీ. ఎక్కడ ఉంటుంది? యూపీలో. ఎవరివిడి? క్రైస్తవులు. చనిపోయిందండి ఆవిడ. చనిపోయింది. కానీ చచ్చిపోయిన తర్వాత ఆవిడ గురించి చెప్పుకుంటున్నారు చాలా మంది. ఏమని చెప్పుకుంటున్నారు? చదువుతారు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్కార్యాలు, ధర్మక్రియలు నిజంలో కూడా చేస్తారు. తెలుసు మీకు. దేవుని నమ్ముకున్న వాళ్ళు చేయాలి, అన్ని జనులు కూడా చేస్తారు. మన ప్రాంతంలో ఈ రావులపల్లి దగ్గర ఒక స్త్రీ పేరు, పెద్ద పేరు వస్తుంది ఆవిడకి, డొక్కా సీతమ్మ. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ ఆవిడ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం సత్రంలో నుండి అండి. ఇప్పుడు అన్ని వాటర్ చూసేది కాబట్టి సత్రం పేరే లేదు. అంటే ఎవరికైనా ఆకలి వేస్తుందంటే ముందుగా వాళ్ళు చెప్పాలి, అమ్మ మేము పలానా ఊరి నుంచి వచ్చాము, 4 రుణం తల్లి, 1 గంటలో
మాకు భోజనం కావాలమ్మా అంటే ఒక గంట ముందు చెప్తానంటండి, చక్కగా వాళ్ళకి భోజనం వండేసి భోజనం పెట్టేస్తుండదు అంటండి. ఆవిడ పేరు ఏం పేరు? డొక్కా సీతమ్మ గారు. అంటే ఏంటి? ఒక మంచి పని. డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. స్త్రీలు ఏం చేస్తుంటారు? ఇందాక నుంచి చదువుకున్నాం కదా బైబిల్లో, అలంకరణ. ఏం పని ఉందంటే అలంకరణే. తల దూకోవడం, మళ్ళీ చెరిపేసుకోవడం, మళ్ళీ దూకోవడం, వాటర్ రాసుకోవడం, మళ్ళీ కడిగేసుకోవడం, మళ్ళీ రాసుకోవడం. ఎవరినసలు దీనికి అర్థమవుతుందండి. నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సత్కార్యం చేయటం, మంచి పనులు చేయటం అనేది ఆమె డొక్కా సీతమ్మ గారు ఎంత సౌందర్యంగా ఉంటారో అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు. అది అవసరం లేదు. ఆ మంచి పేరు తెచ్చుకుందండి. అలాగే క్రైస్తవులు కూడా ఎన్నో మంచి పనులు చేసినటువంటి క్రైస్తవులు ఉన్నారండి. మదర్ తెరీసా ఏం పేరండి? ఎవరావిడి ఏం చేసింది తెలుసా మీకు? సమాజంలో బోల్డ్ సేవ చేస్తుందండి. సమాజానికి పనికొచ్చే పనులు చేస్తుందండి. చనిపోయినప్పుడు, ఎప్పుడో చనిపోయింది ఆవిడ. ఇప్పుడు ఏ ఆఫీసులో చూడండి, ఏ రాజకీయ పార్టీ చూడండి, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా. మన దేశం కాదండి మదర్ తెరీసా. మరి ఆమె ఎంత మంచి పేరు తెచ్చుకుందో చూడండి. ఏం చేసింది? సత్కార్యాలు చేసింది. ప్రియమైన సోదర సోదరీమణులారా గమనించండి, సత్కార్యం చేయటం ఘనత, సత్కార్యం చేయటం గొప్ప దాన్ని తీసి నడిపిస్తుందండి. కొన్నిసార్లు అండి సత్కారం చేయడం మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని అంటామండి. డబ్బులే కావట్లేదు, నేను డబ్బులేనట్టు ఇంకా డబ్బు లేకుండా సత్కారం చేయలేవా? చేయొచ్చు. మనసు ఉంటే ఏముంటది? మార్గం ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం అంటే మనం భక్తి పరులు అని అంటే అర్థం ఏం చేయాలండి? మనము చెప్పండి, ఏం చేయాలా? మంచి కార్యాలు చేయాలి. అది దేవుడు కోరుకున్నటువంటి భక్తి. దేవుడు కోరుకునే భక్తి అదండి. కాబట్టి సత్కార్యాలు చేయడానికి పూనుకోవాలి. ఈ స్త్రీ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎవరు? తబీత ఏం చేస్తుందంట? సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసి ఉండెను. చదవండి. ఆ దినముల యందు ఆమె కాయల పడి చనిపోగా వారి శవాన్ని కడిగేసి మేడగదులు పొరండబెట్టి దుప్పెకి దగ్గరగా పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, క్రైస్తవులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు పంపిరి. వెంటనే పేతురు గారు వచ్చారండి. పేతురు గారు వచ్చి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ చచ్చిపోయినటువంటి స్త్రీని బ్రతికించారు. ఇప్పుడు అడుగుతారు చాలా మంది, ఎవరిని మరి పేతురు గారు బ్రతికించారు కదా, మీరు బతికించేస్తారా అని. ఇప్పుడు బతికించడం కుదరదండి. ఈ అద్భుతాలు చేసే కార్యక్రమం, ఈ అద్భుత వరాలన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు అపోస్తులు మాత్రం ఇచ్చారు. పేతురు ఎవరు? అపోస్తులు. అపోస్తులు కొంతమందికి ఇచ్చారు చేతుల నుంచి. అపోస్తులు చనిపోయారు, వారు చనిపోయారు. ఇప్పుడైతే ఎవరు బ్రతికించలేరు. ఊరకే మోసం మాటలు చెప్తున్నారండి. బతికిస్తాం బతికిస్తాం, చేసాం. కరోనా వచ్చేసి చూడండి, అందరూ సైడ్ అయిపోయారు. ఏమంటే కరోనా వచ్చిన తర్వాత టీకా ఎంచుకోమంటున్నారా, ప్రార్థన రోజు రాసుకోమంటున్నారా? టీకా ఎంచమంటున్నారు. ఈ వరాలున్న పాస్టర్లు కూడా టీకాలు ఎంచుకున్నారు. ఇప్పుడు నేనేదో వీళ్ళ కోసం చెప్తున్నాను మీరు అనుకోకండి. అంటే కొత్తగా వినేవారికి వీళ్ళ కోసం దొరికిపోయారు కాబట్టి అలా మాట్లాడుతున్నాడని అనుకుంటారు, కొత్తగా వినేవారు. కానీ మనకి కొత్త బాధ కాదు. మనం సువార్త ప్రకటన మొదలెట్టిన కానించి కూడా వరాలు, అద్భుతాలు ఎవరి దగ్గర లేవు.
దేవుని యొక్క మాట, దేవుని శక్తి కూడా ఆ అపోస్తులకు ఇచ్చారు, ఆ తర్వాత లేదు. ఇప్పుడు అందరూ వైద్యం చేయించుకోవాలని ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నటువంటి మాట. పేతురు తిన్నారు, అలా కాదండి. ఒక కుంటువాడిని చూశాడు దేవాలయం దగ్గర. ఈ నజరేయుడని యేసునామంలో లెగనగానే ఆ కుంటాడు లేచి నడిచి దేవాలయంలోనికి చనిపోయింది తబిత. ఏం చేశాడండి? మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచుకుంటే, ఇదండి వరం అంటేనే. ఇలాంటి వరం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర లేదు. లేకపోయినా ఏమంటున్నారు? ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆమె గురించి ఎంత మంచి మాట ఉందో తెలుసండి. ఆమె చేసినటువంటి పనులన్నీనండి మరి పేతురు గారు చెప్పారండి. ఆమె కుట్టిన వస్త్రాలు పేతురు గారు చెప్పారండి. కాబట్టి ఇందులో ఈ జీవిత చరిత్రలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే ధర్మ కార్యాలు చేయటం, సత్క్రియలు చేయటం మన ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుందండి. నీకు ఎంత వస్తుంది, ఎంత చదువుకున్నావు, ఎంత అందంగా ఉన్నావు పక్కనట్టే. నువ్వు ఎన్ని మంచి పనులు చేసావు అవి నేను ప్రజల్లో గుర్తించేటట్టుగా చేస్తే అవి నిన్ను ఎక్కడ నడిపిస్తాయి? నిత్య జీవానికి, పరలోకానికి నడిపిస్తాయి. కాబట్టి మంచిగా జీవించాలి, మంచివారిగా ఉండాలి, సత్కార్యాలు చేయాలనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవమైనటువంటి సంగతి. మంచిగా దేవుని గ్రంథం నుండి ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే భక్తి కలిగి ఉంటే అర్థం ఏంటంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. ఇంకో మాట ఉందండి, చదువుకుని మనం ఉంచుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం ఇంకో మాట ఉందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చదువుకుని ముగించేసుకున్నాం. 6వ అధ్యాయము 6వ వచనంలో ధనవంతుల గురించి చెప్తున్నాడు. 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. డబ్బుంటే ఏమవుతుందండి? డబ్బుంటే గర్వం వస్తుంది. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనవంతు నమ్మికుంచుట. ధనం స్థిరం కాదు, ఇది సుఖముగాను అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయుచున్న దేవుని యందు నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. అంటే ధనవంతులు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలటండి. రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారు. ఏ ధనం ఉండాలండి? అది నేను పరలోకాన్ని నడిపిస్తాను. నీకు 1 కోటి రూపాయలు ఉన్నాయా, 1,00,000 రూపాయలు ఉన్నాయా, 5 లక్షలు ఉన్నాయి కాదు, సత్క్రియలు ఉన్నాయా, పరలోకాన్ని నడిపించే క్రియలు. వాటి ద్వారా కలిగే మేలు ఏంటో తెలుసా? వాటి ద్వారా అన్ని జనులు దేవుని మహిమపరుస్తారు. వాటి ద్వారా నువ్వు మంచి పేరు సంపాదించుకుంటావు. వాటి ద్వారా నీ భక్తి లోకానికి తెలుస్తుంది. వాటి ద్వారా నిత్య జీవాన్ని నువ్వు వెళతావు అని దేవుని గ్రంథం చెప్తుంది. ఈ బోధన అనుసరించాలి ప్రతి వారు. ఇది బోధించింది బైబిల్. యేసుక్రీస్తు కూడా ఇవే చెప్పాడు. సత్క్రియలు చేయండి, తండ్రిని మహిమపరచండి అన్నాడు. ఊరికే ఎన్ని మాటలు చెప్పిన ఉపయోగం లేదండి. జరగని పనులు చెప్పకూడదు. ఇవి చెప్పట్లేదు బోధకులు. జరగని పనులని చెప్తున్నాను, నేను అది చెప్తాను, ఇది చెప్తానని ఏం లేదు. సత్క్రియలు చేయండి, దేవుని మంచి ఆశీర్వాదాలు పొందాలని మనం చేసుకుంటున్నాను. శ్రద్ధగా మీ అందరూ కూడా ప్రభు నామములో అన్నమాట.